ఇది పెద్ద జోకు. ఇండియా టుడే కాన్క్లేవ్ లో మాట్లాడుతూ అతను అడిగాడు, మీరు మళ్ళీ గెలుస్తారని, తప్పనిసరిగా 29 మేము అధికారంలోకి వస్తున్నాం ఈ కారణాలు అని చెప్పాను. అప్పుడు పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, అరే 29 ఒకటే చెప్పావేంట్రా అన్నాడు. అదేంటి అన్నాడు, 3 సార్లు మనం వస్తున్నాం చెప్పాలి రా భయ్, 29 కాదు 3 సార్లు మనం వస్తున్నాం. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే లోకేష్ 2029 గెలుస్తా అన్నాడు. సరే, అతను తెలుసో తెలియక అది అన్నాడు, అది వదిలిపెట్టేద్దాం. పవన్ కళ్యాణ్ అతనికి ఫోన్ చేసి మనం 3 సార్లు గెలుస్తా ఉన్నాడంట. ఇది పెద్ద జోకు. ఎందుకంటే జనసేనకి పవన్ కళ్యాణ్కి రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఓట్ షేరింగ్ 6%. జనసేన పార్టీ ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే, తెలంగాణలో మొన్న ఎన్నికలు జరిగినాయి, వీళ్ళు పోటీ చేశారు. సరే, ఆ రాష్ట్రంలో వీళ్ళకి డిపాజిట్లు రాలా. డిపాజిట్ల మాట దేవుడు ఎరుగు. ఒక ప్రాంతంలో ఒక అభ్యర్థికి 2 ఓట్లు వచ్చినాయి. సరే, అతను అన్నాడు, నా కుటుంబంలో 6 ఉన్నారు, నాకు 2 ఓట్లు రావటం ఏంటి, రీకౌంటింగ్ పెట్టమని చెప్పేసి ఎన్నికల అధికారిని కోరటం జరిగింది. సరే, రీకౌంటింగ్ పెట్టారు. రీకౌంటింగ్లో 2 ఓట్లు ఉన్న 1 ఓటు కూడా పోయి 1 ఓటే మిగిలింది. అది జనసేన పరిస్థితి. పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ ఒక్కసారి గెలిచిన చరిత్ర ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను. క్రితంసారి పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, 2 చోట్ల చిత్తుగా ఓడిపోయాడు. మొన్న ఏదో 3 పార్టీతో జతకట్టి అదేదో పిఠాపూర్లో, అది కూడా వర్మ, ఈ టీడీపీ బీజేపీ సహకారంతో ఏదో గెలిచాడు. ఇవాళ వీళ్ళు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతారు. మంగళగిరిలో లోకేష్కి కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ అండలేకపోతే క్రితంసారి గెలిచే పరిస్థితి లేదు. వీళ్ళు 2029 అంట, 3 సార్లు అంట. ఉట్టికెక్కలేనమ్మా ఆకాశానికి ఎక్కుతుందంట. అలా ఉంది వీళ్ళ మాటలు.